ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ చుక్కలు చూపిస్తుంది. కస్టడీ విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 4 రోజుల పాటు విచారించిన ఈడీ నేడు కూడా విచారణ చేయనుంది. 4 రోజుల కస్టడీ విచారణలో కవితపై ఈడీ పలు ప్రశ్నలు సంధించింది. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ఆమె ఎదురుగా ఉంచి విచారణ చేస్తుంది. ఇందులో భాగంగా నిన్న ఈడీ విచారణకు రాజేష్, రోహిత్ రావు హాజరయ్యారు. కవితపై వస్తున్న ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు వారు కవిత దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే విషయాలపై దర్యాప్తు సంస్థ ఆరా తీసింది. ఇక ఇప్పటికే రాజేష్, రోహిత్ రావు ఫోన్లలో కవిత అరెస్ట్ సమయంలో ఈడీ సీజ్ చేసింది. తాజాగా వారు ఇప్పుడు వాడుతున్న ఫోన్ల విచారణ తీసుకురావాలని ఆదేశించింది. అటు తన అరెస్ట్ అక్రమమని సుప్రీంలో పిటిషన్ వేశారు కవిత. ఈడీని ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేద్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్పై విచారించనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ వెంటాడుతోంది. వరుసగా 9 సార్లు ఆయనకు పలు కేసులలో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18నే ఢిల్లీ జల్ బోర్డు మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇక కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. మరోవైపు ఈడీ ఎదుట ఆయన ఇవాళ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈడీ మళ్లీ సమన్లు పంపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈడీ సమన్లు సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కవిత విషయంలో 4 రోజుల పాటు కస్టడీ ముగిసింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రశ్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను అరెస్ట్ చేసి దాదాపు నేటికి 5 రోజులు కావస్తుంది. 4 రోజులు ఈడీ కస్టడీ ముగిసింది. 5వ రోజు ఈడీ కస్టడీ ఈ రోజు కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. తర్వాత 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులతో ములాఖాతు ఉండబోతోంది. అయితే ఈ 4 రోజుల వ్యవధిలో ఏ విషయాలపై ప్రధానంగా చర్చించారనే విషయానికి వస్తే, ఏదైతే గతంలో ఈడీకి సంబంధించిన కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే అభియోగాలు నమోదు చేశారో ఆ అభియోగాలు ప్లస్ గతంలో అప్రూవర్గా మారిన సందర్భంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను పలు అంశాలపై ప్రధానంగా విచారించినట్లుగా కూడా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు గతంలో హైదరాబాద్లో 15వ తేదీన కవితను అరెస్ట్ చేసే సమయంలో వారి అనుచరులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత సిబ్బంది వారి ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. రోహిత్ రావు, చరణ్ అలాగే పిఆర్ఓ రాజేష్ వీరి ముగ్గురి ఫోన్లను కూడా సీజ్ చేసిన నేపథ్యంలో నిన్న వాళ్ళు కూడా విచారణకు హాజరయ్యారు. అంటే రోహిత్ రావు, పిఆర్ఓ రాజేష్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఇక మిగతా చరణ్ తరపున అడ్వకేట్ విచారణకు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సుదీర్ఘంగా వీరు విచారణ కొనసాగింది. వారిని కూడా కవితతో మీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి కవిత దగ్గర ఉంటున్నారు అనే విషయాల గురించి వారిని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మోహిత్ రావు అలాగే కేటీఆర్ ములాఖాతుల భాగంగా డైలీ ములాఖాతుల భాగంగా కవితను కలిశారు. దాదాపు గంటన్నరకు పైగా కూడా కవితతో వారు సమావేశమయ్యారు. అంటే ఈ 4 రోజుల నుంచి ఈడీ అధికారులు ఏ విధంగా ప్రశ్నించారు, ఎటువంటి ప్రశ్నలు సంధించారనేది ఇన్ఫర్మేషన్ సేకరించి వీరు బయట న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తున్నారు అనే దానిపై కూడా కవితకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఏదైతే అరెస్ట్ చేశారో అది చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై రేపు విచారణ జరగనుంది. త్రిసభ్య ధర్మాసనం కవిత పిటిషన్పై రేపు విచారణ చేయనుంది.